తిరుపతి టికెట్స్ లేకుండా దర్శనం ఎలా చేయాలి ఈ వీడియోలో నేను క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో ప్లాన్ నథింగ్. మనం తిరుపతి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చా? ఎస్, చేసుకోవచ్చు. అది ఎలా? ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్లో ఏది పెయిడ్ సర్వీస్, ఏది ఫ్రీ సర్వీస్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 1 by 1 డీటెయిల్డ్గా. సో వీడియో అసలు మిస్ అవ్వకుండా చూడండి. స్టెప్ బై స్టెప్ 1 by 1 చూద్దాం. మనం తిరుపతి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే 3 months ముందే ప్లాన్ చేసుకోవాలి. ఎవ్రీ మంత్ 24th మనకి స్పెషల్ ఎంట్రీ దర్శనం ఓపెన్ అవుతుంది. అదే రోజు ఆఫ్టర్నూన్ 3 o'clock అకామిడేషన్ ఓపెన్ అవుతుంది. సో ఆ టైంలో ఇన్ కేస్ మనకి బుక్ అవ్వలేదు అనుకోండి, ఇన్ కేస్ ఎలా బుక్ చేయాలనేది నేను ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెక్ చేయండి. చాలా డీటెయిల్డ్గా సీక్రెట్ ట్రిక్స్తో చెప్పాను. సో ఈ వీడియోలో ఆ అకామిడేషన్ కానీ దర్శనం కానీ మనం బుక్ అవ్వకపోతే మనం దర్శనం పొందుకోవచ్చు, రండి చూద్దాం. సో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. 1 by 1 నేను డీటెయిల్డ్గా క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ అవ్వకుండా చూడండి. ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టిప్స్ మరెన్నో చెప్తూ ఉంటాను, అప్పుడప్పుడు మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ అవుతుంది శ్రీవాణి టికెట్స్. శ్రీవాణి టికెట్స్ అంటే ఏంటి? శ్రీవాణి దర్శన్ టికెట్స్. ఇది మనకి ఎయిర్పోర్ట్లో కానీ రేణిగుంట ఎయిర్పోర్ట్ ఆర్ జేయూ ఆఫీస్ అట్ తిరుమల, ఈ 2 ప్లేస్లోని మనకి ఈజీగా అవైలబుల్ అవుతుంది. దీని టికెట్ కాస్ట్ ఎంత? 10,000 rupees ప్లస్ 500. 10,000 డొనేషన్, 500 స్పెషల్ ఎంట్రీ. ఎవరైతే 10,500 పర్ హెడ్ ఎక్స్పెండ్ చేయాలనుకుంటున్నారో దర్శనం కోసం, వాళ్ళు శ్రీవాణి దర్శన్ టికెట్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి ఎవ్రీడే ఈవినింగ్ 4:30కి ఎంట్రీ ఉంటుంది. సో మార్నింగ్ 10 o'clock నుంచే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లోని రేణిగుంట ఎయిర్పోర్ట్లోని ప్లస్ తిరుమలలో జేఈఓ ఆఫీస్లోని ఆర్ డొనేషన్ కౌంటర్లోని, ఈ 2 చోట్ల మనకి పర్ డే 800 టికెట్స్ ఇస్తారు. సో శ్రీవాణి దర్శనంలో ఏమవుతుందంటే సేమ్ డే మనకి దర్శనం పొందుకోవచ్చు. సేమ్ డే అంటే ఈవినింగ్ 4:30కి మనకి విఐపి బ్రేక్ దర్శనం అంటారు దీన్ని, అక్కడ మనకి పంపిస్తారు. సో ఇది ఈజీగా మనకి రేణిగుంట ఎయిర్పోర్ట్ ఆర్ జేఈఓ ఆఫీస్ ఆర్ తిరుమల, ఈ 2 చోట్ల మనకు దొరుకుతుంది. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరైతే ఫస్ట్ క్యూలో ఉంటారో అప్ టు 800 టికెట్స్ ఇస్తారు. సో ఇది చాలా ఈజీ. ఒకవేళ మీరు 10,500 అఫోర్డ్ చేయాలనుకుంటారో అయితే శ్రీవాణి దర్శన్ టికెట్ అవుతుంది మోస్ట్ అండ్ ఈజీ మెథడ్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం. సో జనరల్గా శ్రీవాణి దర్శన్ టికెట్స్ 3 months ముందే పెడతారు. సేమ్ మనకి స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 rupees ఎలాగుందో అలాగే. సో ఇన్ కేస్ అది మనం తీసుకోకపోతే ఒకవేళ బుక్ చేయడం మర్చిపోయాం అనుకోండి, లేదంటే అదర్వైజ్ సడన్గా మనం వెళ్ళాలనుకున్నాం విదిన్ 2 days, విదిన్ 1 day, అంటే రేపు మార్నింగ్ వెళ్ళి వెంటనే దర్శనం చేసుకొని రేపు నైట్కి వచ్చేయాలనుకోండి. సో ఇది చాలా బెస్ట్ ప్లాన్. పర్ హెడ్ 10,500. మనం ఇమీడియట్గా ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే రేణిగుంట ఎయిర్పోర్ట్లో ఆర్ తిరుమలలో జేఈఓ ఆఫీస్లో ఆర్ డొనేషన్ కౌంటర్స్లో, ఈ 2 చోట్లనే మనకి ఈ టికెట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో 10,000 డొనేషన్ ప్లస్ 500 స్పెషల్ ఎంట్రీ, పర్ హెడ్ 10,500. ఈ 10,500 మనం పర్ హెడ్ ఇస్తే మనకి విఐపి బ్రేక్ దర్శన్ ఎవ్రీడే ఈవినింగ్ 4:30 pmకి మనకి ఎంట్రీ ఇస్తారు. విదిన్ 1 hourలోనే మనం దర్శనం చేసుకొని అగైన్ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇది బెస్ట్ ఆప్షన్ ఇన్ కేస్ మీరు 10,500 ఎఫోర్డ్ చేసుకోగలిస్తే. సో నెక్స్ట్ అవుతుంది డైలీ సేవాస్. డైలీ సేవాస్లో మనకి సుప్రభాతం, అర్చన, తోమల సేవ, ఏకాంత సేవ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిట్లో ఏకాంత సేవ ఒకటే మనకి ఆప్షన్ ఉండదు, మనకి అలౌ చేయరు టెంపుల్ లోపలికి. రిమైనింగ్ 3 సుప్రభాతం, అర్చన ఇంకా తోమల సేవ మనకి 3 months బిఫోర్ సేమ్ లక్కీ డిప్లో వస్తుంది. దాంట్లో ఎవరికైనా వస్తే వాళ్ళు వెళ్ళొచ్చు. అదర్వైజ్ మనకి అక్కడికి వెళ్ళి సుప్రభాతంలో పాల్గొవాలంటే 1 day బిఫోర్ రీచ్ అవ్వాలి. సపోజ్ సాటర్డే మీరు సుప్రభాతంలో పాల్గొవాలంటే ఫ్రైడే ఆఫ్టర్నూన్ బిఫోర్ రీచ్ అయిపోవాలి. రీచ్ అయ్యి సిఆర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ మన ఆధార్ కార్డ్ చూపిస్తే మనకు ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు. ఆ టోకెన్ నెంబర్లో మనకి లక్కీ డిప్లో ఒకవేళ మనకి టోకెన్ నెంబర్ డిస్ప్లే అయితే మనకి SMS కూడా వస్తుంది. అగైన్ ఆ టైంలో వెళ్ళి మనం వెంటనే కౌంటర్కి వెళ్ళి మనం పే చేయాలి. పర్ హెడ్ 120 rupees పే చేస్తే మనకి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్లో సుప్రభాతం సేవకి అలౌ చేస్తారు. ఇది నెక్స్ట్ డైలీ సేవాస్లో. సేమ్ ఇలాగే అర్చన, తోమల్ సేవ కూడా ఇలాగే ఉంటుంది. ఎవ్రీడే మనకి అక్కడ ఆఫ్లైన్ టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్స్లో ఇన్ కేస్ మనకి సెలెక్ట్ అయితే ఆ సెలెక్ట్ అయిన పీపుల్ మాత్రమే వెళ్ళి అమౌంట్ పే చేసి టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఈ సేవాస్కి మనం అటెండ్ చేసుకోవచ్చు. ఇది డైలీ సేవాస్. నెక్స్ట్ అవుతుంది అర్జిత సేవాస్. సో అర్జిత సేవాస్లో మండే టు ఫ్రైడే స్పెషల్ సేవాస్ ఉంటాయి. ఇవి కూడా సేమ్ కరెంట్ బుకింగ్లో కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. 1 day బిఫోర్ మనం వెళ్తే 1 day బిఫోర్ మనకి సపోజ్ మండే సేవ ఉంది, సండే రోజు మనకి బిఫోర్ 12 o'clock అక్కడ రీచ్ అవ్వాలి. ఎక్కడ? సిఆర్ ఆఫీస్లో రీచ్ అయిన తర్వాత అక్కడ మన ఆధార్ కార్డ్ చూపిస్తే మనకి సేవలో మేము పాల్గొవాలనుకుంటే
చెప్తే మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ మనకు డిస్ప్లేలో సిఆర్ ఆఫీస్లో డిస్ప్లేలో షో చేస్తుంది, ప్లస్ మనకి ఎస్ఎంఎస్ వస్తుంది ఇన్ కేస్ సెలెక్ట్ అయితే. సో అగైన్ మనకి ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత వెంటనే మనం సిఆర్ ఆఫీస్కి వెళ్ళి ఆ సేవాది ఎంతైతే అమౌంట్ ఉందో ఆ పే చేస్తే మనకి నెక్స్ట్ డే ఆ సేవలో పాల్గొనడానికి ఛాన్స్ వస్తుంది. సో మండే టు ఫ్రైడే చాలా సేవాస్ ఉంటాయి. ఈ సేవాస్లో మనం పాల్గొవాలంటే డైరెక్ట్గా వెళ్ళి మనం 1 day బిఫోర్ సిఆర్ ఆఫీస్లో కాంటాక్ట్ అయితే మనకి లక్కీ డిప్లో మన నంబర్ వస్తుంది. అగైన్ మనం పే చేయాలి. పే చేసిన తర్వాత మన టికెట్ ఇస్తారు. నెక్స్ట్ డే మనం ఆ సేవలో పాల్గొవచ్చు. ఇది అవుతుంది అర్జిత సేవాస్లో వీక్లీ. అలాగే అర్జిత సేవాస్లో కొన్ని పీరియడికల్ సేవాస్ ఉంటాయి. అంటే అప్పుడప్పుడు ఫెస్టివల్స్ టైంలో ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే 5 days ఇయర్, ఇది మార్చ్లో జరుగుతుంది. తపోత్సవం ఆర్ ఫ్లోట్ ఫెస్టివల్. అలాగే వసంతోత్సవం 3 days ఇయర్, మార్చ్ ఆర్ ఏప్రిల్లో జరుగుతుంది. దీంట్లో కూడా మనం పాల్గొవాలంటే సేమ్ ఆఫ్లైన్ టోకెన్స్ అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. పీరియడికల్ సేవాస్ అనేది ఇవన్నీ కూడా ఆఫ్లైన్ టికెట్సే, ఇవి ఆన్లైన్లో మనకి రాదు. సో పద్మావతి పరిణయం 3 days ఇయర్, మే మంత్లో అవుతుంది. నెక్స్ట్ జూన్ అండ్ యాన్యువల్లీ ఒకసారి అవుతుంది. ఇది ఒక అభిషేకం సేవ. అలాగే పుష్ప పల్లకి జూలైలో, పుష్ప యాగం నవంబర్లో, కోలి అల్వార్ 4 times ఇన్ ఇయర్ అవుతుంది. ఇంకా పవిత్రోత్సవం 3 days ఇయర్. ఇవన్నీ పీరియడికల్ సేవాస్. దీనికి ఆన్లైన్లో టికెట్స్ మనకి ఎప్పుడు దొరకదు. మనం వెంటనే సిఆర్ ఆఫీస్కి వెళ్తే ఇది సేవాస్ ఏ రోజు అవుతుందో కరెక్ట్గా మనం తెలుసుకొని వెళ్తే 1 day బిఫోర్ మనకి లక్కీ డిప్లో సేమ్ ఎలాగైతే సుప్రభాతం లక్కీ డిప్ వస్తుందో సేమ్ ఇది ఆఫ్లైన్లో అక్కడ లక్కీ డిప్ వస్తుంది. ఆ లక్కీ డిప్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే అందరికీ ఇన్ఫర్మేషన్ తెలియదు. తెలిసిన వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎవరికైతే తెలియదో వాళ్ళు కంపల్సరీ ఇది వెళ్ళి తీసుకోండి. మీకు ఈజీగా దేవుడి దర్శనం దొరుకుతుంది. నేను ఇప్పుడు మీకు 3 సేవాస్ గురించి చెప్పాను. ఒకటి శ్రీవాణి దర్శనం టికెట్, ఇంకోటి డైలీ సేవాస్, ఇంకోటి అర్జిత సేవాస్. ఇవి కాకుండా కూడా నార్మల్గా జరిగేది డైలీ దర్శనాలు, దాంట్లో కూడా మనం వెళ్ళిపోవచ్చు ఎప్పుడైనా సరే. దీనికి అడ్వాన్స్ రిజర్వేషన్ ఏం అవసరం లేదు. ఫస్ట్ వస్తుంది మనకి ఎస్ఎస్డి టోకెన్స్. ఎస్ఎస్డి అంటే స్లాటెడ్ సేవా దర్శన్. దీంట్లో మనకి 3 to 6 hours టైం పడుతుంది దర్శనంకి. బట్ మనకి తిరుపతిలోనే మనకి టోకెన్ ఇస్తారు. ఏ టైంకి రేపు మనం అక్కడ రీచ్ అవ్వాలి. సో బిఫోర్ 2 PM మనం శ్రీనివాసం కానీ, విష్ణు నివాసం కానీ, భూదేవి కాంప్లెక్స్, ఈ మూడిట్లో ఎక్కడైనా సరే వెళ్ళి రీచ్ అయితే మన ఆధార్ కార్డ్ చూపిస్తే మనం కంపల్సరీగా అక్కడ ప్రెజెన్స్ ఉండాలి. ప్రెజెన్స్ ఉన్న వాళ్ళకే ఒక టోకెన్ ఇస్తారు. దాంట్లో టైం రాసి ఉంటుంది. రేపు ఆ టైంకి మనం అక్కడ రీచ్ అయిపోవాలి. ఆ టైంకి రీచ్ అయిపోతే మనకి ఈ ఒక 3 to 6 hours మనకి దర్శనం అయిపోతుంది. ఇది చాలా ఈజీ. ఎస్ఎస్డి టోకెన్స్ది చాలా రష్ కూడా ఉంటుంది ఫెస్టివల్ టైంలో. ఆఫ్ టైంలో చాలా తక్కువ పబ్లిక్ ఉంటారు. సో ఇది ఒక ఆప్షన్ ఉంది. మనకి ఫ్రీగా ఎస్ఎస్డి టోకెన్స్ తిరుపతిలోనే తీసుకొని తిరుమల వెళ్ళి నెక్స్ట్ డే దర్శనం చేసుకోవచ్చు. నెక్స్ట్ అగైన్ ఇంకొకటి అవుతుంది దివ్య దర్శనం. దివ్య దర్శనం అంటే ఎవరైతే నడకదారులు వెళ్తారో అలిపిరి ద్వారా లేదంటే శ్రీవారి మెట్టి ద్వారా, వాళ్ళకి అలిపిరిలో 1850 మెట్ల తర్వాత గాలిగోపురంలో టోకెన్ ఇస్తారు. అది తీసుకొని కూడా మనం దర్శనంకి వెళ్ళచ్చు. నెక్స్ట్ శ్రీవారి మెట్లో కూడా 1200 steps తర్వాత మనకి టోకెన్ ఇస్తారు. అగైన్ అది కూడా తీసుకొని మనం దర్శనంకి వెళ్ళిపోవచ్చు. దీన్ని దివ్య దర్శనం అంటారు. ఎవరైతే బై స్టెప్స్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి టీటీడీ ఫ్రీ లగేజ్ కౌంటర్స్ కూడా ఉంటుంది. కిందనే మనకి అలిపిరి దగ్గర కానీ శ్రీవారి మెట్టి దగ్గర అక్కడ లగేజ్ డిపోట్ చేసుకొని పైకి వెళ్ళిన తర్వాత అక్కడ రిసీవ్ చేసుకోవచ్చు. అక్కడ మనకి అకామిడేషన్కి సిఆర్ ఆఫీస్కి ఆఫ్లైన్లో కూడా వెళ్తే కూడా అప్పుడప్పుడు ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మనకి ధర్మశాలాస్ చాలా ఉంటాయి. అక్కడ వెళ్ళి మనం స్టే చేసుకొని నెక్స్ట్ డే మనం విదిన్ 24 hours దర్శనం చేసుకోవచ్చు. ఇది అయిపోయింది దివ్య దర్శనం. అగైన్ లాస్ట్ అవుతుంది సర్వదర్శనం. సర్వదర్శనం అనేది ఏమీ మనకి టోకెన్ అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఎప్పుడైనా సరే తిరుమల వెళ్ళి అక్కడ నుంచి మనం డైరెక్ట్గా క్యూలో వెళ్ళిపోవాలి. సో ఇది చాలా కొంచెం లాంగ్ పడుతుంది. 18 hours ఒక్కొక్కసారి అవుతుంది. 12 to 18 hours మ్యాక్సిమం. 18 hours లోపు మనం దర్శనం చేసుకోవచ్చు. నేను కూడా వెళ్ళాను ఒకసారి, నాకు 17 hours పట్టింది. సో ఇప్పుడు ఈ 3 చెప్పాను కదా, ఎస్ఎస్డి ఒకటి, దివ్య దర్శనం ఒకటి, సర్వదర్శనం. ఈ 3 మనకి ఫ్రీ. మనం ఎప్పుడైనా వెళ్ళి రీచ్ అయ్యి మనం దీంట్లో దర్శనానికి వెళ్ళిపోవచ్చు. కొంచెం టైం పడుతుంది, బట్ 1 day మనం మన స్పేస్ తీసుకొని వెళ్ళొచ్చు. అంటే 2 daysకి ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. సపోజ్ రేపు మార్నింగ్ రీచ్ అయ్యామనుకోండి, ఎల్లుండి కూడా మనం తిరుమలలో ఉన్నట్టు ప్లాన్ చేస్తేనే అప్పుడు మనం దర్శనం ఈజీగా చేసుకొని రిటర్న్ రావచ్చు. సో చూశారు కదా ఎలా మనం వితౌట్ ఎనీ అడ్వాన్స్ బుకింగ్ లేకుండా మనం దర్శనంకి వెళ్ళిపోవచ్చు. ఏం పర్వాలేదు, అక్కడ అన్ని ఫెసిలిటీస్ మనకు ఉంటాయి. మనం అనుకుంటాం 18 hours మనం క్యూలో ఉండాలంటే అక్కడ మనకి ఫుడ్ ఫెసిలిటీ, అన్ని టాయిలెట్ ఫెసిలిటీ, ఎవ్రీథింగ్ మనకి అవైలబుల్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో ప్రాబ్లం ఏం లేదు. సర్వదర్శనం అవని, దివ్య దర్శనం అవనండి, నెక్స్ట్ ఎస్ఎస్డి టోకెన్స్ అన్నీ కూడా ఫ్రీయే.
ఫ్రీలో వెళ్ళాలనుకుంటే ఈ 3 ఆప్షన్స్ చాలా ఈజీ. ఇన్ కేస్ మనం ఏదైనా సేవలో పాల్గొవాలనుకుంటే సిఆర్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే బిఫోర్ 2 o'clock ఎవ్రీడే మనకి నెక్స్ట్ డే సేవాస్లో మనం లక్కీ డిప్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మన నెంబర్ వస్తే మనం టికెట్ తీసుకొని నెక్స్ట్ డే సేవలో పాల్గొవచ్చు. ఇన్ కేస్ మనకు లక్కీ డిప్ రాలేదనుకోండి అప్పుడు మనం ఎస్ఎస్డి టోకెన్ అని తీసుకోవచ్చు, అదర్వైజ్ సర్వదర్శనం కానీ వెళ్ళిపోవచ్చు. ఇంకా సో ఎవరైతే చాలా వరీ అవుతుంటారో టికెట్స్ బుకింగ్ చేయలేపారో, అదర్వైజ్ అకామిడేషన్ బుక్ చేయలేపారో, ఇంతమంది వెళ్తున్నాం ఎలాగెళ్ళాలి, ఏం వరీ లేదు. సపోజ్ జూన్కి మనం మార్చిలోనే ప్లాన్ చేసుకుంటాం, టికెట్స్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం చేద్దాం? ఏం కాదు, 2 days తర్వాత మనం ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ అమౌంట్ ఎఫోర్డ్ చేసుకోగలిస్తే శ్రీవాణి దర్శన్ టికెట్ చాలా బెస్ట్ ఆప్షన్. మీరు 10,500 per head పే చేస్తే ఈజీగా మీరు దర్శనం చాలా బాగా 1 hourలో జరుగుతుంది. మీకు అసలు ఆ క్యూ లైన్ కాంప్లెక్స్ కూడా ఏమి ఉండదు. డైరెక్ట్ మెయిన్ ఎంట్రీ గేట్ పక్క నుంచే మీకు పంపిస్తారు. నెక్స్ట్ ఇన్ కేస్ మీరు ఇంత అమౌంట్ ఎఫర్ట్ చేయకుండా మీరు ఫ్రీగా దర్శనం చేయాలనుకోండి, తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకొని వెళ్ళొచ్చు. ఒకవేళ నడిచి వెళ్ళే వాళ్ళకి దివ్య దర్శనం టోకెన్స్ తీసుకొని వెళ్ళొచ్చు. లేదంటే పైకి డైరెక్ట్గా తిరుమలలో వెళ్ళి సర్వదర్శనం టోకెన్స్ తీసుకొని దర్శనంకి వెళ్ళొచ్చు. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. మనకు ఓన్లీ స్పెషల్ ఎంట్రీ దర్శనం ఆప్షన్ ఉందా అని చాలామంది అనుకుంటారు. అలాగేం లేదు. ఇది ఓన్లీ ఫర్ 3 months ముందు ఎందుకు పెడతారంటే పబ్లిక్ క్యూ కొంచెం తగ్గాలని, రష్ ఎక్కువ అయిపోతుందని 3 months ముందే వీళ్ళు దర్శన టికెట్స్ అలౌ చేస్తున్నారు. సో ఏం వరీ లేదు. 3 months ముందే మనం ప్లాన్ చేసుకొని వెళ్ళాలని ఏం రూల్ ఏం లేదు. మనం 2 days ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళాలని అనుకుంటే వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి దివ్య దర్శనం కానీ, ఎస్ఎస్టీ టోకెన్స్ కానీ, సర్వదర్శనంలో టోకెన్స్ కానీ తీసుకొని మనం డైరెక్ట్గా క్యూ కాంప్లెక్స్కి వెళ్ళిపోవచ్చు. ఈ ఎస్ఎస్డి అయితే 6 to 7 hours దర్శనం అయిపోతుంది. దివ్య దర్శనం కూడా 6 hours అయిపోతుంది. ఓన్లీ సర్వదర్శనం ఒకటే మనకి 18 hours మ్యాక్సిమం, 12 to 18 hours పడుతుంది. అయితే మనకి ఈజీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవుతుంది ఇవన్నీ దర్శనాలు. సో మనం 3 months ముందే ప్లాన్ చేసుకున్నాం, దర్శన టికెట్ చేయలేకపోయాం. ఇవన్నీ మనం హెడేక్లో పెట్టుకొని తిరుపతి వెళ్ళకుండా ఉండకూడదు. మనం దేవుడి దర్శనం చేయాలనుకుంటే ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ అన్ని ఆప్షన్స్ ద్వారా మనం వెళ్ళిపోవచ్చు, వెళ్ళి దర్శనం చేసుకొని హ్యాపీగా రావచ్చు. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో యూట్యూబ్ టిప్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.